నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశ రాశుల్లో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావ్యవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు? పునర్వసు 4వ పాదము, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వారు ఈ యొక్క కర్కాటక రాశిలో సంబంధించిన వ్యక్తులుగా చెబుతారమ్మా. గమనించుకున్నట్లయితే మిథున రాశిలో గురు సంచారము, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో కుజ బుధ శని గ్రహ సంచారము, మేషరాశిలో రవి, 19వ తారీఖు వరకు శుక్రుడు మేషరాశిలో, 20వ తారీఖు నుంచి శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తుంటాడు. ఈ కారణం చేత గమనించుకున్నట్లయితే ప్రధానంగా గురువు మిథున రాశిలో సంచార ప్రభావం వలన అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. వాలంటరీ ఎన్జిఓస్కి సహాయ సహకారం అందించడము, లేకపోతే దైవ సంబంధమైనటువంటి ఖర్చులు పెరగడము, ఇతరత్ర అనవసరంగా ఎక్కువగా ఖర్చులు అనేటువంటివి జరుగుతాయని చెప్పవచ్చు. ఆధ్యాత్మికంగా యాత్రలు కూడా చేసే అవకాశాలు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఉంటుంది. ఇక రవి యొక్క సంచార ప్రభావము చాలా అనుకూలంగా ఉంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. ప్రయత్నిస్తే గట్టిగా మంచి చక్కగా ప్రయత్నిస్తే నిస్సంకోచంగా వాళ్ళకు ఉద్యోగం లభిస్తుంది. ఇప్పుడు అనేక సంస్థల్లో ఉన్నవాళ్ళు వేరే సంస్థలోకి ప్రయత్నం చేయాలంటే ఈ యొక్క ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు చాలా మంచి సమయంగా చెప్పవచ్చు కర్కాటక రాశి వారికి. తర్వాత ఉద్యోగ భద్రత పెరుగుతుంది, పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, మంచి స్థితిగతులు, వృత్తి వ్యాపారాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక శుక్రుని యొక్క సంచారము ప్రధానంగా గమనించుకున్నట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి 19వ తారీఖు వరకు అనుకూలంగా లేదు. అందువల్ల స్త్రీలతో వాగ్వివాదాలు పెట్టుకోకూడదు. కట్టుకున్న భార్యతోనైనా, సంతానంతోనైనా, కోడలితోనైనా, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళతోనైనా, ఉద్యోగం చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఎవరితోనైనా కానీ ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు 19వ తారీఖు వరకు పెట్టుకోకూడదు. ఓన్లీ జెంట్స్ కా గురుగారు? జెంట్స్ అయినా లేడీస్ అయినా. ఓకే, లేడీస్ అయితే జెంట్స్ తో. 20వ తారీఖు నుంచి శుక్రుడు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు. దంపతుల మధ్య ప్రేమ అనురాగం బాగా పెరుగుతుంది. కలిసి ఆనందంగా జీవిస్తారు. విడిపోయిన లేదా దూరమైన ప్రేమికులు మళ్ళీ కలుసుకుంటారు. అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. వ్యాపార భాగస్వాములు అందరూ కూడా చక్కగా సహాయ సహకారాలు 20వ తారీఖు నుంచి శుక్రగ్రహ ప్రభావం వలన కలుగుతుంది. ముఖ్యంగా గృహంలో విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ విధంగా మంచిగా, అంటే పెళ్లి సందర్భంగా షాపింగ్ అంటారు కదా, ఇట్లా మంచిగా షాపింగ్ అనేటువంటి చేస్తారు. అయితే గమనించుకున్నట్టయితే రాహు అనుకూలంగా లేడమ్మా. అవునా గురుగారు, ఏం జరుగుతుంది? అష్టమ రాశిలో ప్రభావము. ఈ కారణం చేత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మన శరీరం మనకు వార్న్ చేస్తుంది. కర్కాటక రాశిలో జన్మ ఆరోగ్యం జాగ్రత్త పెట్టుకుని, ఆరోగ్యం జాగ్రత్త పెట్టుకోవాలి. ఇక కుజ సంచార ప్రభావం సాధారణంగా ఉంటుంది. ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కాస్త చర్చలకు వస్తాయి. అలాగే బుధుడు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు ఈ కర్కాటక రాశి వారికి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చేసినవి కొంత లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రాని బాకీలు కొంత వసూలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మైండ్ పెట్టి చేసే ప్రతి పనిలో కూడా సహాయ సహకారాలు లాభదాటిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక శని ప్రభావము నామమాత్రమైనటువంటి శుభ అశుభ ఫలితాలు, పెద్దగా ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే విద్యార్థులకి మాత్రం ప్రధానంగా ఈ యొక్క 16 నుంచి 30వ తారీఖు వరకు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. సహాయ సహకారాలు లేకపోవడం, ఇబ్బందులు. వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి కాస్త కష్టంగానే సంబంధాలు కుదురుతాయి.
అంటే అనుకున్నంత ఈజీగా అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. సంతానం గురించి ఆలోచన చేయాలంటే మాత్రం కాస్త మంచి సమయం కోసం ఎదురు చూడక తప్పదు. ఇక ఏతావాత చెప్పుకొచ్చేది ఏమిటంటే కేతుగ్రహ ప్రభావము సాధారణమైనటువంటి పరిస్థితులు. కాబట్టి మీకు తెలియకుండానే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలియకుండానే దుర్భాషలు వచ్చేసేస్తాయి, కోపం పెరుగుతుంది. అందువల్ల ఎదుటి వాళ్ళతో సమస్యలు అనేటువంటివి సర్వసాధారణంగా ఈ 16 నుంచి 30 వరకు వస్తాయి. కాబట్టి నోరుని అదుపులో పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. గమనించుకుంటేనమ్మా ఒక్క శుక్రగ్రహము తప్ప బుధగ్రహము తప్ప ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మిగతా ఏ గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేదు. గ్రహాలు స్థితిగతులు ఇలా ఈ 15 రోజుల పాటు ఉన్నాయి కాబట్టి దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏప్రిల్ 20వ తేదీన అక్షయ తృతీయ. ఏ చిన్న పూజ చేసినా, దానం చేసినా, యజ్ఞం చేసినా, హోమం చేసినా, ఆ దేవతకి దేవుడికి పత్రము పుష్పము సమర్పించిన 1,000,000 రెట్ల ఫలితం వస్తుంది. ఆ విధంగా ఆ రోజును ఉపయోగించుకోండి. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 అక్షయ తృతీయ సందర్భంగా సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏప్రిల్ 20 మధ్యాహ్నం 3 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే మే 1 స్వాతి నక్షత్రం పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, ఆ రోజున కూడా ఇలాంటి పూజలే జరిపించడం జరుగుతుంది అని చెప్పవచ్చు. గురుగారు, మరి ఆదాయ వ్యయ ఖర్చులు, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది? వీరు ఏం పరిహారాలు పాటించాలి? కర్కాటక రాశి వారు తెలియజేస్తారా గురువు గారు? 16, 17 తేదీల్లో సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాల్లో కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. ఆస్తి సంబంధమైన చర్చలు జరుగుతాయి. ఏదేమైనా కాస్త ఖర్చులు అధికంగానే ఉంటాయమ్మా. 18, 19, 20, 21 ఈ తేదీలలో మాత్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు మనం చేసుకున్న పుణ్యం వల్ల కలుగుతుంది, మనం చేసుకున్న పూజా ఫలితం వల్ల కలుగుతాయి. రాని బాకీలు వసూలు అవ్వడము, అలాగే ఖర్చుకు మించిన ఆదాయాలు ఉండడం వల్ల సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. సంతోషంగా గడపడానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగ భద్రత, ఉద్యోగం మార్పు చేసుకునే వాళ్ళకి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ఒక శుభవార్త చక్కగా వింటారు. ఇక 22, 23 తేదీల్లో ప్రధానంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేయాలన్నా పనులలో ఆటంకాలు తరచూ కలుగుతుంటుంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించిన దానికన్నా ఎక్కువ ఖర్చులు అవుతాయి. కాబట్టి ఖర్చుల్ని అదుపులో పెట్టుకొని జాగ్రత్త పడితే మంచిది. ఇక 24, 25 తేదీల్లో గనక గమనించుకున్నట్లయితే విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పని ఒకటి పూర్తి చేసుకుంటారు. చక్కగా ఆనందంగా ఉంటారు. ధనాదాయానికి లోటు ఉండదు. అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు. ఇక 26, 27 ఈ తేదీలో గనక చూసుకున్నట్లయితే ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి. ఖర్చులు కూడా ఊహించని దానికంటే ఎక్కువగా ఖర్చులు వస్తాయి. కానీ ఈ సమయంలో ఈ 26, 27 తేదీల్లో దైవ అనుగ్రహం మనల్ని కాపాడుతుంది. అందుకే ఎప్పుడు కూడా దైవానికి మనం తల వంచక తప్పదు. దైవాన్ని ప్రే చేసుకుంటూ ఉండాల్సిందే. ఇక 28, 29, 30 తేదీల్లో ఈ ఆఖరి రోజులు మాత్రం అందరికీ నెల ఆఖరిలో సమస్యలుగా ఉంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మాత్రం ఆనందకరంగా ఉంటుంది. ఎందుకు? డబ్బులు చేతికి అందుతాయి. ముందుగానే శాలరీ వచ్చేస్తుంది. ముందుగానే రావాల్సిన డబ్బులు వచ్చేసేస్తే రాని బాకీలు వసూలు అవుతాయి. ఖర్చులకి తగ్గట్టుగా డబ్బులు చేతికి అందడం వల్ల ప్రశాంతత అన్ని విధాలుగా బాగుంటుంది. ఏది ఏమైనా ఒక్క శుక్రగ్రహము అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత, రవి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి ఈ కారణం చేత ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో పేరు ప్రతిష్టలకి, అంటే ఒక సామెత ఉంది కదమ్మా, బయట పేరు గొప్ప ఇంట్లో అన్నట్టుగా. కాబట్టి ఇక్కడ రవి అనుగ్రహం బాగుంది, శుక్రుడు బాగున్నాడు. కాబట్టి అన్ని విధాలుగా పేరు ప్రఖ్యాతలకు ఏ లోటు ఉండదు. కానీ చూస్తుంటే మనకు గ్రహాలు అనుకూలంగా కనిపించేది ఒకటైతే కనిపించని సమస్యలు మనల్ని బాధ పెడుతుంటాయి. కాబట్టి ఈ సమస్యల నివారణకి ప్రతిరోజు కూడా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయాలి. ఇక
అదేవిధంగా అవకాశం కుదిరినప్పుడల్లా ఈశ్వరునికి అభిషేకం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఎలాగో మన పీఠమాధ్వర్యంలో అక్షయ తృతీయ ఏప్రిల్ 20వ తారీఖు రోజున, వైశాఖ పౌర్ణమి మే 1వ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజలు నమోదు చేసుకోవడం ద్వారా దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. ధన్యవాదాలు గురుగారు. కర్కాటక రాశి వారి రాశి వివరణ పరిహారాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.